ట్రంప్ యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ దాడులతో యుద్ధంతో విధ్వంసానికి గురైన గాజాలో కండోముల పంపిణీకి ట్రంప్ సర్కార్ నిధులు నిలిపివేసింది. గాజాలో కండోముల పంపిణీకి గత బైడెన్ సర్కార్ ఏకంగా $50 మిలియన్ నిధులు కేటాయించగా ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఆ నిధులను నిలిపేసింది. ప్రభుత్వ ఖర్చులు తగ్గించే క్రమంలోనే గాజాలో కండోముల పంపిణీకి బైడెన్ కేటాయించిన నిధుల పంపిణీని ట్రంప్ నిలిపివేశారని వైట్ హౌస్ తెలిపింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే DOGE కండోముల నిధుల వ్యవహారాన్ని గుర్తించిందని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. అయితే బైడెన్ ప్రభుత్వం నిజంగా కండోములకు నిధులను కేటాయించిందా లేదా అన్న విషయంపై చర్చ జరుగుతోంది. ఈ విషయంపై వైట్ హౌస్ ఆధారాలు చూపకపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. బైడెన్ పేషీలో పనిచేసిన ఒక అధికారి మాత్రం బైడెన్ గాజాలో కండోముల పంపిణీకి నిధులు కేటాయించారన్న విషయాన్ని కొట్టిపారేశారు.